say shut up. Shut up. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. శేఖర్ కమ్ల హీరోయిన్స్ అంటే ఒక సాంగ్ కోసమో ఆర్ గ్లామర్ కోసమో వచ్చిన క్యారెక్టర్స్ లా ఉండరు. మూవీ స్టోరీలో వీళ్ళ ప్రెజెన్స్ సాఫ్ట్ గా కనిపించినా కానీ వాళ్ళ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. ఆనంద్ మూవీలో రూప, గోదావరిలో సీత, ఫిదాలో భానుమతి వేరే హీరోయిన్ క్యారెక్టర్స్ లా కాకుండా వీళ్ళకి మనం బాగా కనెక్ట్ అవుతాం. ఎందుకంటే ఈ మూవీ క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్ లో రోజు చూస్తూ ఉండే స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ని పోర్ట్రే చేసేలా ఉంటాయి. తెలుగు సినిమా అంటే కలర్ఫుల్ స్టోరీస్ అండ్ పవర్ఫుల్ హీరోస్, బట్ శేఖర్ కమ్ల మూవీస్ అంటే కలర్ఫుల్ అండ్ పవర్ఫుల్ హీరోయిన్స్. మన టాలీవుడ్ లో చాలా డైరెక్టర్స్ ఉన్నారు, మాస్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు, క్లాస్ ఫిలిమ్స్ తీసేవాళ్ళు, కానీ తన హీరోయిన్స్ తో మార్క్ చేసిన ఒకే ఒక డైరెక్టర్ శేఖర్ కమ్ల. ఈ వీడియోలో ఆయన క్రియేట్ చేసిన మెమొరబుల్ హీరోయిన్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ గోదావరి మూవీలో సీత క్యారెక్టర్. ఈ మూవీలో సీత క్యారెక్టర్ కి చాలా లేయర్స్ ఉంటాయి. ఒకవైపు మ్యారేజ్ అంటే భయపడుతూ, ఇంకోవైపు సూపర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉండే క్యారెక్టర్. చాలా లేజీ, బాగా ముండిగట్టం, కానీ చాలా రియలిస్టిక్ క్యారెక్టర్. తన డ్రెస్ కలెక్షన్స్ వరల్డ్ ఫేమస్ కావాలని డ్రీమ్స్ లేకపోయినా తన ఇబ్బందులు అప్పులు క్లియర్ అయితే చాలు అని సింపుల్ గా ఆలోచించే క్యారెక్టర్. వాళ్ళ నాన్న కోసం ఇష్టం లేకపోయినా పెళ్లికి ఒప్పుకుంటుంది. ఈ క్యారెక్టర్ లో అందరం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి అమ్మాయి తన లైఫ్ లో ఒక స్టేజ్ లో ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకుంటుంది, కానీ పెళ్లి అనే టాపిక్ వచ్చేసరికి చాలా సార్లు తన డ్రీమ్స్, తన గోల్స్ అన్ని మారిపోతాయి. సీత క్యారెక్టర్ లో ఆ స్ట్రగుల్, ఆ కన్ఫ్యూజన్ చాలా క్లియర్ అండ్ రియల్ గా చూపిస్తారు. నాకు తెలిసి మన సొసైటీలో చాలా మంది అమ్మాయిలు ఈ క్యారెక్టర్ ని ఫీల్ అవుతారు. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మూవీలో చూడడం చాలా రేర్. శేఖర్ కమ్ల గారు సీతలో ఆ స్ట్రగుల్ ని, ఆ మెచ్యూరిటీని చాలా సింపుల్ గా చూపించారు. అండ్ ఆనంద్ మూవీలో రూప క్యారెక్టర్ ఒక టిపికల్ ఫిల్మీ హీరోయిన్ లా కాకుండా స్టార్టింగ్ నుండే తన సింప్లిసిటీ, తన యొక్క స్వీట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి చాలా నచ్చేస్తుంది. మూవీలో రాహుల్ అనే క్యారెక్టర్ అండ్ వాళ్ళ మమ్ తనని డామినేట్ చేస్తున్నా, రూప క్యారెక్టర్ మాత్రం దేవుడిని బిలీవ్ చేస్తూ రాహుల్ తో తన మ్యారేజ్ అయితే తన లైఫ్ కి అంతా మంచి జరుగుతుంది అనుకునే క్యారెక్టర్. బట్ మ్యారేజ్ సీన్ లో వాళ్ళ అమ్మగారి సారి కట్టుకోవడం కోసం రాహుల్ వాళ్ళ మమ్ కి అందరి ముందు నో అని చెప్పగలిగే స్ట్రాంగ్ క్యారెక్టర్ రూపది. తన లవ్ కంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే క్యారెక్టర్. ఆ ఒక్క సీన్ తో తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఏంటో అండ్ తన కాంప్రమైజ్ కి రెడీ కాదు అని క్లియర్ గా చూపించారు. పేరెంట్స్ కి దూరమైన తర్వాత కూడా రూప క్యారెక్టర్ సింగిల్ గా అండ్ తన లైఫ్ ని చాలా రెస్పాన్సిబుల్ గా మేనేజ్ చేసుకుంటుంది. మూవీలో ఆనంద్ తో ఇంటరాక్షన్స్ లో కూడా రూప తన క్యారెక్టర్ లో ఉన్న ప్రిన్సిపల్స్ ని మార్చదు. ఈ మూవీలో ఆనంద్ చాలా ఓపెన్ గా బిహేవ్ చేస్తాడు, జోక్స్ తో అప్రోచ్ అవుతాడు, కానీ రూప మాత్రం చాలా కామ్ గా రెస్పాండ్ అవడంలో సీరియస్నెస్ అండ్ డిగ్నిటీ తో ఉండే క్యారెక్టర్. అండ్ మూవీలో వాళ్ళ ఇంటరాక్షన్స్ చాలా డ్రామాటిక్ లవ్ స్టోరీ లా కాకుండా మ్యూచువల్ రెస్పెక్ట్ తో మంచి కాఫీలా ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఫిదా మూవీలో భానుమతి క్యారెక్టర్. ఒక మాసీ హీరోయిన్ కి క్లాసీ వాల్యూస్ ఉంటాయి అంటే అది భానుమతి క్యారెక్టర్ కి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే మూవీలో మనకి క్లియర్ గా తెలుస్తాయి. తన యాటిట్యూడ్, తన క్లారిటీ అండ్ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఫుల్ క్లియర్ గా చూపిస్తారు. తనకి యుఎస్ లో ఉండడం ఇష్టం లేదు అని స్ట్రైట్ ఫేస్ తో చెప్పేస్తుంది. ఈ క్యారెక్టర్ కి ఫీలింగ్స్ ని హైడ్ చేయడం, ఇంప్రెస్ చేయడం అనే డ్రామా ఉండదు. ఒక టిపికల్ ఫిల్మీ హీరోయిన్ లా ఒకరి కోసం వెయిట్ చేస్తూ, బాధపడుతూ లవ్ చేయాలి అనేలా ఉండదు ఈ క్యారెక్టర్. భానుమతికి వరుణ్ మీద ఫీలింగ్స్ ఉన్నా తన క్యారెక్టర్ ఎప్పుడు గ్రౌండెడ్ ఉంటుంది. వరుణ్ తో తను ఉండే విధానంలో కూడా తన స్ట్రాంగ్ బౌండరీస్ తో ఉంటుంది. తను ఏం బిలీవ్ చేస్తుందో దానికోసమే ఫైట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తన హ్యాపీనెస్ కోసం తన పేరెంట్స్ ని వదలదు. ఈ భానుమతి క్యారెక్టర్ అందరికీ కొంచెం మొండిగా కనిపించినా తన క్యారెక్టర్ మూవీలో కంప్లీట్లీ రూటెడ్ ఉంటుంది. సో ఫైనల్లీ శేఖర్ కమ్ల హీరోయిన్స్ అంటే స్క్రీన్ పైన జస్ట్ క్యారెక్టర్స్ లానే కాకుండా రియల్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ కి రిఫ్లెక్షన్స్ లా ఉంటాయి. రూప దగ్గర సైలెంట్ స్ట్రెంగ్త్ నుండి, సీత దగ్గర ట్రెడిషన్ అండ్ ఇండిపెండెన్స్ మధ్య స్ట్రగుల్స్ వరకు, అండ్ భానుమతి నుంచి గ్రౌండెడ్ క్లారిటీ అండ్ ఫియర్లెస్ యాటిట్యూడ్ వరకు ఈ హీరోయిన్ క్యారెక్టర్స్ మనకి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లో చాలా రిసెంబుల్ అయ్యి ఉంటాయి.